గుడ్ మార్నింగ్ సార్. హాయ్ మై డియర్ ఆఫీసర్స్, ఐఎమ్ విజయ్, ఈపీఎస్కి కొత్తగా వచ్చిన సిఏని. హాయ్ సార్, ఐఎమ్ రమణ, ఈ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సార్. ఓకే, మీలాంటి ఆఫీసర్తో పనిచేయాలని నేను హైదరాబాద్ వచ్చాను సార్. గుడ్. నా పేరు వెంకట్ సార్. నైస్. ఐఎమ్ రవికుమార్ సార్. గుడ్, థ్యాంక్ యూ ఆఫీసర్స్. పనిలోకి వెళ్దామా? ఎస్ సార్. సార్ ప్లీజ్ కమ్ ఇన్ సార్. పెండింగ్ ఫైల్స్ తీసుకురండి. ఇవ్వు. సార్ ఈ కేసు వచ్చేసి కొత్తపేటలో లాస్ట్ మంత్ జరిగిన మర్డర్ కేసు సార్ ఇది. ఈ కేసు వచ్చేసి దిల్సునర్లో జరిగిన బాంబ్ కేసు సార్ ఇది. ముందు 2 కేసుల కన్నా ఈ కేసు బాగా క్రిటికల్ సార్. దీని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. అందుకే మేము ఎవ్వరం ఏం చేయలేకపోతున్నాం సార్. ఇవే సార్ ఉండేది. ఓకే, నేను స్టడీ చేసి చెప్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్. తొలి వ్యామోహం నీ అనురాగం చూసేదే వేళ. కన్నీ వేసుకో అన్నీ చూసుకో నన్నే దోచుకో రావా. తొలి పరువాలు పడుచు అందాలు వాటేసి కాటేసేవా. సెగలేపే గంధాలు నీవే సొగసైన అందాలు నలిగేటి వేళ ఇది. తాపం తనువుల మోహం తీరేదే వేళ. తొలి వ్యామోహం నీ అనురాగం చూసేదే వేళ. మనసులు కలిసే సమయం వలపులు చిలికే హృదయం. కసి క్రీడల్లో విజయం తనువులు తాకే ప్రణయం. వయసంతా బొలిసిచ్చే ప్రేమ భావాలలో రతి నీవై జత నేనై సాగు సయ్యాటలో. విడిరే మొత్తం నలిగిపోవాలి తనువు నీ చేతిలో. కలసిపోవాలి అలసిపోవాలి ప్రేమనే మత్తులో. ప్రేమనే మత్తులో. ప్రేమనే మత్తులో. తాపం తనువుల మోహం తీరేదే వేళ. తొలి వ్యామోహం నీ అనురాగం చూసేదే వేళ. కన్నీ వేసుకో అన్నీ చూసుకో నన్నే దోచుకో రావా. తొలి పరువాలు పడుచు అందాలు వాటేసి కాటేసేవా. సెగలేపే గంధాలు నీవే సొగసైన అందాలు నలిగేటి వేళ ఇది.
గుడ్ మార్నింగ్ వైషు. గెటప్ మై డియర్. కాఫీ. థ్యాంక్ యూ విజయ్. నైట్ ఇక్కడికి ఎప్పుడు వచ్చి పడుకున్నావు? వైషు, వైషు, వైషు ఏమైంది? వాట్ హ్యాపెన్? వైషు, సార్ కంప్లైంట్ ఏంటమ్మా మళ్ళీ వచ్చారేంటమ్మా? మా ఎస్ఐ గారు వచ్చే టైం అయిందమ్మా. ప్లీజ్ ప్లీజ్ సార్, వెళ్ళండమ్మా కంప్లైంట్ వెళ్ళండమ్మా మా ఎస్ఐ గారు వచ్చే వెళ్ళండమ్మా. టైం అయిందమ్మా. మా ఎస్ఐ గారు ప్లీజ్ వచ్చే అమ్మా టైం వెళ్ళండమ్మా. వెళ్ళండమ్మా. ప్లీజ్ సార్, ప్లీజ్ వెళ్ళండి. ప్లీజ్ సార్ కంప్లైంట్ తీసుకోండి సార్. 4 రోజుల నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు. నా బాధ అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ అమ్మా సార్. వెళ్ళండమ్మా. వచ్చే టైం అయిందమ్మా. ఏంటి ప్లీజ్ ప్రాబ్లం? వెళ్ళండమ్మా. సార్ ఇక్కడ రోజు స్టేషన్ సార్. సతాయిస్తుంది సార్. సార్ సార్ గత 4 రోజుల నుండి మా అమ్మాయి కనిపించడం లేదు సార్. మా అమ్మాయి పేరు శిరీష. కాలేజీలో హాస్టల్లో చూసాం, ఎక్కడా కనిపించలేదు. అసలు మా అమ్మాయికి ఏమైంది అర్థం కావట్లేదు సార్. కంప్లైంట్ ఇచ్చారా? 4 రోజుల నుండి వస్తున్నాను పోతున్నాను సార్. ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేదు. కంప్లైంట్ తీసుకోవట్లేదా? తీసుకుందాం అనుకున్నాం కానీ సార్. ఎంక్వైరీ చేస్తున్నాం సార్. అవును సార్, ఎంక్వైరీ అమ్మా, చేస్తున్నాం సార్. మీరేం బాధపడకండి. ఈ కేసు నా పర్సనల్గా తీసుకుంటాను. 24 గంటల్లో మీ అమ్మాయిని అప్పగించే బాధ్యత నాది. మీరెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. హరిగారు, కంప్లైంట్ తీసుకోండి. రండమ్మా రండి. ఏం చేస్తున్నారా మీరంతా? ఒక బాధితురాలు 4 రోజులుగా మన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే మీరేం చేస్తారో నాకు తెలియదు. 24 గంటలు అమ్మాయి మన స్టేషన్లో ఉండాలి. ఓకే సార్. ఓ! నువ్వేం చూస్తున్నావు? వెళ్ళు. ఆవాహయామి చండికా, లే లే చండికా. సమయం ఆసన్నమైంది. లే ప్రచండికా, లే లే చండికా. ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతోంది చండికా. లే లే చండికా, లే లే చండికా, లే. ఎవరు ఎవరో ఉన్నారు అక్కడ.
వయసు ఏ, నేను ఏంటి నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తుంటావు. భయపడ్డావా? అబ్సల్యూట్లీ. భయపడకు. ఏంటి వయసు భయపడ్డావా? పోలీస్ వైఫ్ నీకెందుకు భయం? సరే నువ్వు ఇక్కడ కూర్చో, నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకొస్తా. ఓకే. విజయ్. ఏంటి వయసు? విజయ్ ఎవరు ఉన్నారు అక్కడ? ఎక్కడ? అదిగో అక్కడ ఎవరు లేరు కదా వయసు. ఉయ్యాలలో. ఉయ్యాల్లో ఎవరున్నారు వయసు అక్కడ? విజయ్ చూడక్కడ. విజయ్ చూడు, ఎవరో అమ్మాయి కూర్చుని ఊగుతుంది అక్కడ. వయసు అక్కడ ఎవరు లేరు. నో విజయ్. వయసు అక్కడ ఎవరు లేరులే గాని కూర్చో. ముందు ఆ దెయ్యాల సినిమాలు చూడటం ఆపేసాయి. విజయ్ అది కాదు. వయసు నేను చెప్పేది విను. అక్కడ ఎవరు లేరు, ఓకేనా? విజయ్ బిలీవ్ మీ, అక్కడ ఏదో ఉంది. అక్కడ ఎవరు లేరు, నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. నువ్వు కూర్చొని టీవీ చూస్తా ఉండు. ఆ దెయ్యాల సినిమాలు మాత్రం చూడకు. అది నేను కాదు. డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వస్తాను. కూర్చో. ఈ ఛానల్ చూడు, సరేనా? ఇప్పుడు వచ్చేస్తా. ఓం ఐం హ్రీం శ్రీ.